ఇంత లేట్ వచ్చావు అని చెప్పేసి ఆయనను గద్దించి ఎంతో విసిగించేటువంటి స్త్రీలు ఉంటారు. అట్లనే ఆయన లేటుగా రావాలని కాదు, కానీ కొంతమంది స్త్రీలు అట్లాగా పురుషుల్లో తప్పులు పడితే వాళ్ళు ఖచ్చితంగా నాకు లోబడి ఉంటారనే స్వభావంతో చేస్తూ ఉంటారు. అలాంటిది మానేయాలి. సాధు స్వభావం, సాధువైనట్టి జెంటిల్నెస్ ఎంతో అవసరం. తమను తాము తగ్గించుకొని భర్తలకు లోబడి, అదే లోబడి ఉండడము అంటే సాధు స్వభావము అన్నమాట. మృదువైనట్టు అంటే క్వయట్, మృదువైనట్టు అంటే క్వయట్నెస్. క్వయట్ అంటే ప్రాబ్లమ్స్ ఇతరులు సమస్యలు సృష్టించిన ఓర్చుకోవడం. సాధు స్వభావం అంటే మనము సమస్యలు సృష్టించకుండా ఉండటం. మృదువైనట్టు అంటే ఇతరులు సమస్యలు సృష్టించినట్లయితే భర్త నుండి ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకుపోయేటువంటి ధ్వని, ఇతరులకు చెప్పకుండా తనకు తానే ఇముడ్చుకొని ప్రభుకు ప్రార్థన చేస్తూ ప్రేమను చూపించుతూ ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి స్వభావము మృదువైనట్టి స్వభావం. అట్టిది అక్షయమైన అలంకారము, అటిది హృదయపు అంతరంగ స్వభావం. నాకు తెలిసినటువంటి సహోదరులు ఉన్నారు, వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు వింటూ ఉంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది, ఎంతో దుఃఖం వస్తుంది. భర్తలు సంవత్సరాల తరబడి తమ భార్యలను, విశ్వాసులైనటువంటి తమ భార్యలను హింసిస్తూ ఉన్నారు. హింసిస్తున్నప్పటికీ ఆ సహోదరులు అన్నీ సహించుకొని దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తూ ముందుకు సాగి వెళ్తున్నారు. బాగున్నారా అని అంటే నేను బాగలేనా అనే భర్తలు ఉంటారు. ఎందుకు పలకరిస్తున్నా బాగున్నారా అని, నేను బాగలేనా అని చెప్పేటువంటి భర్తలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు హృదయంలో వాళ్ళ పట్ల కక్ష, అసూయ, ద్వేషం ఉంటుంది. కాబట్టి ఏం పలకరించినా అది వాళ్ళు వితండవాదం చేసి భార్యలను విసిగించి వారిని బాధపరుస్తూ ఉంటారు. కొంతమంది భార్యలను కొట్టేవారుగా ఉంటున్నారు, హింసించేటువంటి భర్తలు ఉన్నారు. కొంతమంది భర్తల మీద అనుమానం అనేటువంటి పెనుభూతం పెట్టుకొని భర్తలతో వాదిస్తూ ఉంటారు, వారిని ఎట్టయినా సాధిస్తూ ఉంటారు. అనుమానం అనేది భయంకరమైనటువంటి పిశాచి. ప్రియులారా, అనుమానం లోపల ఉన్నప్పుడు భర్త ఏం చేసినా అనుమానంగానే ఉంటుంది. ఇతరులను చూసినా అటు చూస్తున్నాడని అనుమానంతో ఉంటారు. కాబట్టి అనుమానం అనేటువంటిది భయంకరమైనటువంటి దురాత్మ లక్షణం. కాబట్టి అనుమానాన్ని వదిలిపెట్టాలి, దేవునికి అప్పగించాలి, దేవుని వైపు చూడాలి. ప్రియులారా, అలాంటిది ఒకవేళ జరిగినా నీకు ఇష్టం కాని కార్యము ఒకవేళ నీ భర్తలో జరుగుతున్నప్పటికీ దేవుని వైపు చూస్తూ దేవునికి అప్పగించుకొని మృదువైన స్వభావంతో ముందుకు సాగి వెళ్ళాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అట్లా అనేక మంది సహోదరులు తమ భర్తలను మార్చుకున్నారు. అట్లాగే మీ జీవితంలో చేయగలరు. ఒకవేళ నీవు అట్లాంటి దుఃఖకరమైన త్రోవలో వెళ్తున్నావేమో, ఒకవేళ అలాంటి భయంకరంగా హింసించే భర్త నీకున్నాడేమో, అయినప్పుడు దిగులు పడవద్దు సహోదరి. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఓపికతో నిరీక్షించు, ఆయనకు లోబడి ఉండు, సాధు స్వభావంతో ఉండు. ఒకవేళ తప్పులు కనబడినా తప్పులు పట్టుకోవద్దు. ఆయన పట్ల ప్రార్థనే చేయడమే కానీ ఆయనతో వాదించవద్దు. మృదువైన స్వభావంతో ఆయన ఆకర్షించుకో. నువ్వు ఆకర్షించుకోవాల్సింది నీ అందముతో కాదు, నువ్వు ఆకర్షించుకోవాల్సింది నీ నగలతో కాదు, జడలతో కాదు, అందంతో కాదు, బ్యూటీ పార్లర్లతో కాదు, డ్రెస్సులతో కాదు. నీవు ఆకర్షించుకునేది కేవలం నీ మృదువైన స్వభావముతో, నీ సాధువైన స్వభావంతో చెబుతా. అవి అక్షయమైన అలంకారాలు, అవి శాశ్వతమైన అలంకారాలు. ఈ సాధు స్వభావం, మృదు స్వభావం ప్రభు దగ్గరే నువ్వు నేర్చుకోగలవు. అందుకే పైన అటువలే అన్నాడు. ప్రభు కూడా దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన దూషించు వారికి తిరిగి రిప్లై ఇవ్వలేదు, ఉత్తరం ఇవ్వలేదు, క్షమించడమే చేశాడు. తనకు న్యాయము తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఈ అలంకారములు మిగుల విలువగలిగిన అలంకారాలు. దానికి ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుండి చెబుతున్నాడు. శారా అబ్రహాముకు లోబడి అబ్రహామును యజమానుడా అని పిలిచింది. కాబట్టి పిల్లారా, శారా అబ్రహాముకు లోబడిన అనేక సందర్భాల్లో, అనేక ఒడిదుడుకుల్లో అబ్రహాముకు లోబడి నడుచుకుంది శారా ఓర్చుకుంది. అబ్రహాము చెప్పినట్టే వింది. అందుకే అబ్రహాము శారాను ప్రేమించాడు. అబ్రహాము శారా కలిసి ఒక దినాన ఇద్దరు గుడారంలో ప్రార్థన చేశారు, దేవుని స్తుతించారు, దేవునికి ఆరాధన చేశారు. అందుకే అబ్రహాము శారా జీవితంలో దేవుడు అద్భుతమును చేసి వారికి మంచి సంతానమునిచ్చినట్లు చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేవునికి భయపడి మీ భర్తలకు లోబడి ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రిబ్కా ఇస్సాకుకు లోబడి ఉంది. మొదటి రోజునే ఎలియేజరు వంట మీద రిబ్కాను తీసుకొని వచ్చాడు. సాయంకాలపు వేళలో ఇస్సాకున్న ప్రదేశానికి రిబ్కా ఎలియేజరు చేరారు. రిబ్కా చూసినప్పుడు
ఇస్సాకు తన గుడారం నుంచి బయటకు వచ్చాడు. వెంటనే రిబికా వంట దిగి ఆమె తల మీద ముసుగు వేసుకొని ఇస్సాకుతో ఆయన గుడారంలోనికి వెళ్ళిందని చూస్తున్నాం. అది లోబడ్డానికి సూచన. కాబట్టి రిబికా ఇస్సాకు లోబడి ఉంది. మరి ఆ ఇద్దరిని దేవుడు దీవించాడు. అవును, అబ్రహాము ఇస్సాకు దేవుని బిడ్డలండి, నిజంగా లోబడి అందుకే ఉన్నారనొచ్చు. అయినప్పటికీ ప్రియులారా, దేవునిలో లేని బిడ్డలు కూడా లోబడి ఉండమని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. విశ్వాసుల ఇళ్ళలో కూడా విశ్వాసులైన భర్తలకు విశ్వాసులైన భార్యలు లోబడిన వారు ఉన్నారు. మరి ఎంత భయంకరం! మరి ఇంట్లో బయట ఇద్దరు చక్కగా విశ్వాసులా కనపడతారు, ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు, ఇంట్లో భయంకరమైన యుద్ధాలు జరుగుతుంటాయి, ఒకరికి ఒకరి సమాధానాలు ఉండవు. మరి భార్య లోబడదు, ఆయన చెప్పినట్టు వినడదు, పబ్లిక్గానే అవమానం చేయడానికి సిద్ధపడిపోతుంటుంది. ఆమె ఆత్మీయంగా చాలా ఉన్నతంగా ఉంది అనడానికి సూచనగా తాను బాహ్యంగా అనేక సలహాలు ఇస్తూ భర్తను నడిపిస్తున్నట్టు అందరికి కనబడుతూ ఉంటుంది. ఇతరులు ఎగతాళి చేస్తున్నప్పటికీ భర్తను డామినేట్ చేస్తూ ముందుకు వెళ్తుంటుంది. కాబట్టి అలాంటి సహోదరులు కూడా ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మీకు చెబుతున్నాను, మీ భర్తను గౌరవించండి, ప్రభువుకు వలె లోబడి ఉండండి, 10 మందిలో ఇంకా లోబడి ఉండండి, ఇంట్లో కూడా అట్లాగే గౌరవించండి. ప్రభువుని ఎట్లా గౌరవిస్తున్నావు, ప్రభువును ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నారు, అట్లాగా ఆయన మాటకు ఎట్లా లోబడుతున్నావు. విశ్వాసి అయిన భర్త అయితే మరీ లోబడి ఆయనకు అప్పగించుకో. మరి ఒకవేళ నీకు ఇష్టం కాని జరిగితే భర్తకు, ఆయన విశ్వాసే కాబట్టి ఆయన దగ్గర కూర్చొని ఆయనకు నచ్చ చెప్పి వాక్యం నుండి చూపించవచ్చు. అప్పటికే ఆయన వినకపోతే నువ్వేమీ చేయలేవు. దేవునికి అప్పగించి దేవుని స్తుతించు. ఒక దినాన ఆయన సత్యమును గుర్తించి తాను మరి ఆ విషయంలో పశ్చాత్తాపడతాడు. కాబట్టి ప్రియులారా, మరి మీ జీవితంలో అలంకారము, మృదువైన స్వభావం, మృదువుగా చెప్పాలి భర్తలకు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మీ ఇది ఒక పెద్ద మినిస్ట్రీ అని నమ్మాలి. సహోదరులారా, ఇది ఒక పెద్ద మినిస్ట్రీ. భర్తలు మారకపోతే వాళ్ళు మారడం అనేది గొప్ప మిషన్, గొప్ప సేవ. కాబట్టి మనం ప్రవర్తించిన రీతిలో ప్రవర్తించితే, అంటే దేవుని పిల్లలుగా, పరలోకపు పట్టిన పౌరులుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని ప్రజగా మనం ప్రవర్తించితే, దేవుని పిల్లలుగా మనం ప్రవర్తించితే ఖచ్చితంగా వారు మారుతారు. కాబట్టి మనం మామూలు ప్రజలం కాదు, దేవుని కలిగినటువంటి వారం, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారం. సహోదరి, నీవు పరిశుద్ధాత్మను కలిగినటువంటి సహోదరివి, స్త్రీవి, దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధమైన స్త్రీగా మరి ఆ సహోదరునికి లేదా భర్తకు కనపడాలి. కాబట్టి మరి మనము ఈ లోకములో సంచరిస్తున్నప్పటికీ నీవు యాత్రికురాలవని నమ్మాలి. భర్త అన్యుడైతే ఆయన ఖచ్చితంగా లోకంలో ఉన్నవాడు. కాబట్టి నువ్వు యాత్రికురాలివి. కాబట్టి అన్యజనుడైనటువంటి భర్త దగ్గర నీ ప్రవర్ధన చూచినప్పుడు ఆయన దేవుణ్ణి మహింపరుస్తాడు. అంతేకాదు, దేవుని దగ్గరికి రావడానికి దేవుడు త్రావ చూపిస్తాడు. ఎందుకంటే వాగ్దానం కూడా ఉంది, మనం రక్షించబడితే మన ఇండ్లంతనూ రక్షిస్తాడట. కాబట్టి దేవుడు ఖచ్చితంగా వదిలిపెట్టడు, నీ భర్తను ఖచ్చితంగా రక్షిస్తాడు. అగస్టిన్ అనేటువంటి భక్తుడు చెప్పాడు, తన సొంత కూతురు తన భర్తను ఎంతో ప్రేమించింది, ఎన్నో శ్రమలు పడిందంట, చాలా శ్రమలు పడిందంట, కానీ భర్త మారలేదు, ఎంతగానో విధేయత చూపిందంట, ప్రభువుకు వలే లోబడిందని ఆయన సాక్ష్యం ఇచ్చాడు తన రాసినటువంటి కన్ఫెషన్స్లో. అయినప్పటికీ భర్త మారలేదు, కానీ చివరికి ఆయన రోగి అయి చనిపోయే ముందు మారినట్టుగా ఆయన రాశాడు. ఆమె ప్రవర్తన ఆయన మార్చింది. ఆమె ఎంతో వేదన పొందినప్పటికీ ఒక గొప్ప ఫలితము ఆమె చేకూరింది. ఎందుకంటే భర్త పరలోకానికి వెళ్ళడం అనే క్రియ జరిగింది. ఆయన మరి అట్టి శ్రమలో, వ్యాధిలో ఉన్నప్పుడు భార్య చూపించిన ప్రేమను గుర్తించాడు, అంగీకరించాడు. దేవుని యొక్క ప్రేమ అది అని గుర్తించి వెంటనే దేవుని అంగీకరించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ ఇది. కాబట్టి దేవునికి లోబడినట్టు, దేవుడు చెప్పినట్టు వింటే దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. నీ కుటుంబంలో పరలోకము కనపడుతుంది, నీతో దేవుని సన్నిధి కనపడుతుంది. ప్రార్థనా జీవితంతో, వాక్యంతో నింపబడి మరి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుతము జరిగిస్తాడు. నీ కుటుంబంలో భర్తను మారుస్తాడు. నమ్ము, విశ్వాసముతో నమ్ము. ఇంకొకటి, భర్తను చూసినప్పుడు విశ్వాసముతో ఆయన మారుతున్నాడు, మారబోచున్నటువంటి గొప్ప విశ్వాసి అనేటువంటి విశ్వాసము కలిగి అట్లాంటి దర్శనంతో చూస్తూ లోబడి ఉండు. అప్పుడు దేవుడు ఆ యొక్క
గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం మనం ముందుకు సాగి వెళ్దాం. మీ జీవితంలో గొప్ప ఆశ్చర్యం జరిగిస్తాడు. మరి దేవుడికి లోబడి ఉంటావా? నీవు దేవుడికి లోబడితే ఖచ్చితంగా భర్తకు లోబడతావు. కాబట్టి ముందు దేవునికి లోబడు, ముందు క్రీస్తుకు లోబడు. మరి క్రీస్తుకు నీ హృదయం ఇచ్చి ఆయన నింపుకొని ఆ వాక్యంతో నింపబడుతూ ఉంటే, ఆయనకు లోబడితే భర్తలకు లోబడడం సులభం అవుతుంది. లేకపోతే చాలా కష్టము. అది లోక సంబంధంగా మరి అది విరుద్ధమైంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభుకివ్వు. ప్రభు వాక్యంతో నింపుకో. దేవుడే నీకు సహనం నేర్పుతాడు. ప్రభు సిలువైపు చూడు, ఆయన జీవితంలో గొప్ప మార్పు కలిగిస్తాడు. మరి తనలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మీ మాటలు వినిపించారయ్యా. మరి పరిశుద్ధమైన మాటలు, గొప్ప మాటలు ప్రభా. మరి మీ కుమార్తెలు వింటుండగా బిడ్డల జీవితంలో గొప్ప మార్పు కలిగించండి నాయన. మరి తండ్రి, విశ్వాసులు అయినప్పటికీ మరి విశ్వాసులైన భర్తకు లోబడని భార్యలు కూడా ఉంటున్నారయ్యా. వారిని సంపూర్ణంగా మార్చి భర్తలకు లోబడేటట్టు చేయండి నాయన. అంతేకాదు ప్రభా, అవిశ్వాసులైన భర్తలు ఉన్నప్పటికీ వాక్యం ద్వారానే కాకుండా ప్రభా ప్రవర్తన ద్వారా వాళ్ళు మారుతారని చెప్పి అట్లు మంచి ప్రవర్తన కలిగినట్లు వారి జీవితాలను మార్చమని ప్రార్థన. వాక్యం అనే 2 అంచుల ఖడ్గముతో వారి జీవితంలో గొప్ప మార్పు కలిగించండి నాయన. మృదువైన స్వభావం, సాధు స్వభావం అవసరం అని చెబుతున్నారు తండ్రి. అట్టి స్వభావంతో వాళ్ళు ప్రవర్తించడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, అలాంటి కుటుంబాలు ఇక్కడ ఎక్కడైనా ఉంటే వారందరినీ ఇప్పుడే తాకండి నాయన. ఎవరెవరైతే ఎదురు చూస్తున్న ఆ బిడ్డలందరూ ఒకవేళ తెలియని స్థితిలో ఉండొచ్చు ప్రభావ, ఇప్పుడే వాళ్ళని తాకండి, సంపూర్ణంగా మార్చండి ప్రభా. కుటుంబాలను మీ కొరకు ఎన్నుకోండి నాయన. ఇదిగుతాను. అంతేకాదు ఈ సమయంలో ఎవరైనా భయంకరమైన బాధతో భర్తల చేతిలో దెబ్బలు తింటూ హింసలు గురవుతున్నారేమో నాకు తెలియదు నాయన. అటువన్నీ దర్శించండి నాయన. వారి ఓపిక ఎంతో ఓర్పుతో సహిస్తున్నారయ్యా. వారిని ఆనర్ చేసి ఇప్పుడే భర్తలను మార్చండి నేను. ఒక అద్భుతం జరిగించండి తండ్రి. ఇప్పుడే అట్లాంటి సోదరులు ఎవరైనా ఉంటే తండ్రి ఇప్పుడే తాకండి అయినా. ఇప్పుడే మార్చి భర్తను గొప్ప అద్భుతం జరిగించండి. ఇదిగుతాను. అంతేకాదు నాయన, మరి ఎవరైనా అట్టి అవసరాల్లో ఉన్నారేమో, రోగాలతో బాధపడుతున్నారేమో, వాళ్ళని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ఆయన. అట్లాగే ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే వాళ్ళని విడుదల చేయండి ఆయన. మరి ఎటువంటి ఇబ్బందులున్నా వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ చేతులకు సమస్యను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున పెట్టి వేడుకొంచున్నాం తండ్రి.